వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జియో ఎయిర్ ఫైబర్ అనేది మనము ఓటీటీ ఛానల్స్, లైవ్ టీవీ ఛానల్స్ అని చెప్పి అనుకున్నాం కదా. సో చాలా మంది ఏమంటున్నారంటే అన్ని ఛానల్స్ మనకి లైవ్ ప్లే అవుతున్నాయా భయ, ఒక వీడియో అయితే చేయండి అంటున్నారు. సో అన్ని ఛానల్స్ అయితే మనకి లైవ్ వస్తాయి, కానీ అవి మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ బేస్డ్ ద్వారానే వస్తాయి. కానీ డైరెక్ట్ మనము సెటాప్ బాక్స్ నుంచి అంటే టాటా స్కై, ఎయిర్టెల్ లాంటి సెటాప్ బాక్స్ నుంచి మనం ప్లే చేసుకున్నట్లయితే అది రాదు. సో అదొకటి మీరు గమనించండి. సో ఇక్కడ ఏంటంటే ఈ మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఛానల్స్లో ఇవన్నీ యాప్స్ అన్నట్టు, ఇవన్నీ మనకి ప్లే చేసే ఒక యాప్స్ ఇది. సో జియో టీవీ ప్లస్ ఉంది, జియో సినిమా ఉంది, లైవ్ టీవీ ఉంది, జియో సావన్ ఉంది. అంటే లైవ్ టీవీ ఏంటంటే మనకి ఇది జియో లైవ్ టీవీ అనేది మనకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అక్కడ డిస్ప్లే అయితే వస్తుంది. వాచ్ లైవ్ ఛానల్స్ ఆన్ యువర్ జియో సెటప్ బాక్స్ అని చెప్పి వచ్చారు, కానీ ఇక్కడైతే మనకు ఎలాంటి ఛానల్స్ అయితే రావు. సరే ఓపెన్ చేసి చూద్దాము. సో ఇదేమంటుందంటే లైవ్ టీవీ సర్వీస్ విల్ బి ప్రొవైడెడ్ బై యువర్ కేబుల్ ఆపరేటర్. సో మనకి ఇక్కడ నుంచి అయితే మన దాంట్లో ఉన్న లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఇక్కడ నుంచి రావు. సో కంపల్సరీ మనం వేరే యాప్ ద్వారా మాత్రమే దీన్ని చూడాల్సి వస్తుంది. సో మనము అదొకటి మీరు గమనించండి, ఎందుకంటే చాలామంది అదే అడుగుతున్నారు, వస్తున్నాయా ఛాన్స్ రావట్లేదా అని చెప్పి. దీని లైవ్ టీవీలో అయితే రాదు. జియో టీవీ ప్లస్ ఉంది కదా, సో దీన్ని మనం ఓపెన్ చేసుకున్నట్లయితే దీని ద్వారా మనకు అన్ని ఛానల్స్ అనేది అయితే ప్లే అవుతాయి. సో అన్ని ఛానల్స్ అంటే దీంట్లో రికమెండెడ్ ఛానల్స్ ఉన్నాయన్నీ కూడా మనకు ప్లే అవుతాయి. సో పైన చూసారు కదా, పైన ఫర్ యూ అని ఉంది కదా. సో ఫర్ యూ అనేది ఏంటంటే మనకు ఏదైనా అప్డేట్స్ ఛానల్స్ కొత్తగా వచ్చినట్లయితే ఇక్కడ మనకు డిస్ప్లేలో చూపిస్తాయి. సో చూడండి, సో ఇవి లైవ్ ఛానల్స్. సో ఈ లైవ్ ఛానల్స్ ఏంటంటే మనకు ఇప్పుడు ఉదాహరణకు మనకు జీ సినిమాలు ఉంది, లేకపోతే స్టార్ స్పోర్ట్స్ ఉంది, స్టార్ మా ఉంది, స్టార్ మూవీస్ ఉంది. సో ఇట్లా మనం ఏదైనా ఒక ఛానల్ ఓపెన్ చేయాలి అనుకున్నట్లయితే దీని ఓటీటీ ప్లాట్ఫామ్ దగ్గర పోయి మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది, నేరుగా అయితే ఓపెన్ అవ్వదు. అర్థమైంది కదా. సో మనకి ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ అనేది మనం చూడాలనుకుంటున్నాం. సో స్టార్ స్పోర్ట్స్ మనం ఓపెన్ చేసినట్లయితే ఇది కంప్లీట్గా డిస్నీ హాట్స్టార్ ఉంది కదా. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి సో మనం కంపల్సరీగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ న్యాచురల్గా అన్ని మూవీస్ ఛానల్స్ కూడా అంటే మనకి డిస్నీ హాట్స్టార్ కూడా దీంట్లో మనకు ఫ్రీగా ఉంటుంది. దానికి ఎలాంటి సబ్స్క్రిప్షన్స్ అనేది మనము తీసుకునే అవసరం లేదు కాబట్టి సో మంచిగా అయితే ప్లే అవుతుంది అది. సో అన్ని మూవీస్ కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో అట్లా అది అర్థమైంది కదా. ఎందుకంటే చాలామంది నేరుగా సెటాప్ బాక్స్, ఎయిర్టెల్ కానీ టాటా స్కై కానీ ఇలాంటి సెటాప్ బాక్స్లో డైరెక్ట్గా ప్లే చేసినట్టు దీనికి జియో ఫైబర్కి అయితే రాదు. ఎయిర్టెల్ ఫైబర్ తీసుకున్నా, జియో ఫైబర్ తీసుకున్నా ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మనకి ఓటీటీ ద్వారానే ప్లే అవుతాయి కాబట్టి నేరుగా అయితే రావు. అదే జీ సినిమాలు అంటే దీన్ని ఓపెన్ చేసినట్టయితే దీని జీ ప్యాకేజ్ అంతా కూడా మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన జీ అంటే ఆల్ లాంగ్వేజ్ ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మనకు ప్లే అవుతాయి కాబట్టి. సో చూసారు కదా ఇవి. సో ఇక్కడ నుంచి మనకి జీ ఛానల్స్లో ఏమేమి ఛానల్స్ అయితే ఉన్నాయో ఇక్కడ లైవ్ టీవీ అని ఉంది కదా. సో ఈ లైవ్ టీవీ మనం ప్రెస్ చేసినట్లయితే మనకు ఇవన్నీ కూడా జీకి సంబంధించిన లైవ్ ఛానల్స్. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన జీ ప్యాకేజ్లో ఏ ఛానల్ కావాలో అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనము ప్లే చేసుకోవచ్చు. సో ఇది ఓటీటీ ఛానల్స్ అంటే. సో మా టీవీ మాత్రం మా టీవీ అయితే ప్రాబ్లం ఇష్యూ ఉంది. మా టీవీ వరకు ఎలా అంటే మన కంప్లీట్గా మనం ప్లే చేసే ఛానల్స్ అయితే ఇక్కడ నుంచి రావట్లేదు. అదైతే మీరు ఒకటి చూడండి. లైవ్ ఛానల్స్ అంటే ఉదాహరణకి మనకు లైవ్లో వేరే సెటప్ బాక్స్లో చూసినట్లయితే ఏదైతే సినిమా లైవ్గా ఉంటుందో ఇక్కడ లైవ్ అయితే మిస్సింగ్ అవుతుంది, అదైతే రావట్లేదు. ఆ సీరియల్స్ అవైతే ఆటోమేటిక్గా వస్తున్నాయి, కానీ మరి వాళ్ళ కాపీరైట్ ఇష్యూ ఉంది కాబట్టి మేము ప్లే చేయలేకపోతున్నాము అని అయితే ఒక మెసేజ్ పెడితే రిప్లై అయితే ఇస్తున్నారు. సో అదొకటి మనం చూసుకోవాలి. సో మా టీవీ మరి ఎప్పుడు అది ఇష్యూ క్లియర్ అవుతుందో తెలియదు. సో ఇంకోటి ఏంటంటే మా టీవీ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే జియో మనకి ఇది డిస్నీ హాట్స్టార్ నుంచి మనం ప్లే చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ జియో ఈ మా టీవీలో ఏదైతే మూవీ ప్లే అవుతుందో అది ఆల్రెడీ మనకి డిస్నీ హాట్స్టార్లో వాళ్ళు స్ట్రీమ్ చేసి ఉంటారు కాబట్టి మనం అక్కడ నుంచి ప్లే చేసుకొని చూసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. సో వీటికి ఈ స్పోర్ట్స్ ఛానల్స్ ఉన్నాయి. సో దీనికి ఏంటంటే దీనికి ఎలాంటి ఓటీటీ అవసరం లేదు, లైవ్ ఛానల్స్ ఇవి. ఈ లైవ్ ఛానల్ ద్వారానే ఇది మనం ప్లే చేసుకోవచ్చు. అదే రకంగా సోనీ కూడా కంపల్సరీగా ఇదొక ఓటీటీ ఛానల్ కాబట్టి ఏదైతే మనం సోనీ ప్యాకేజ్ చూస్తామో అవన్నీ కూడా మనకు దాని ఓటీటీలో వెళ్ళినట్లయితే అక్కడ నుంచి మనము ప్లే చేసుకోవచ్చు. సో ఇది. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ ఏదన్నా మనకి ఎంత ఫర్ యూ దాంట్లో ఉన్నాం కాబట్టి సో న్యూగా ఏదైనా యాడ్ అయినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియో అయితే మనకు ప్లే అయిపోతుంది. సో ఎక్స్ప్లెయిన్ మోర్. సో ఇక్కడ మనకు ప్రైమ్ వీడియో అనేది అయితే మనకు రాదు, ఎందుకంటే ఇది సబ్స్క్రిప్షన్ కంపల్సరీ తీసుకోవాలి. జియో ఫైబర్లో దీని సబ్స్క్రిప్షన్ అయితే లేదు. డిస్నీ హాట్స్టార్ అయితే మనకు ఉంది, G5 ఉంది, డిస్కవరీ ప్లస్ మనకి దాని ప్యాకేజ్ కూడా వస్తుంది. తర్వాత సోనీ ప్యాకేజ్ ఉంది మనకి, ఇది ఓటీటీ. సో ఇవన్నీ మామూలే. సో
సన్నెక్స్ తెలుసు కదా. సో ఇది ఏంటంటే జెమిని సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ నుంచి మనకు వస్తాయి. సో ఇదొకటి మనం చూసుకోవచ్చు. అదే రకంగా మనకు ఈటీవీ విన్. సో చాలామంది ఏంటంటే ఈటీవీ విన్ దీంట్లో యాడ్ అయిందా అని చెప్పి అడుగుతున్నారు. సో ఈటీవీ కూడా మనకి ఈటీవీ విన్ అనేది ఓటీటీ కూడా మనకి దీంట్లో వస్తుంది. దీని ద్వారా మనం ప్లే చేసుకోవచ్చు. సో అదొకటి కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో యూట్యూబ్ అనేది కామన్గానే ఉంటుంది మనకు. సో ఇదండి జియో హాట్స్టార్. మనం జియో ఎయిర్ ఫైబర్ నుంచి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇదే కదా. సో ఏ రకంగా మనం ప్లే చేసుకోవాలి, అవి లైవ్గా ప్లే అవుతాయా లేదా అని అంటున్నారు. ఇవన్నీ మనకు ఓటీటీ ఛానల్స్ కాబట్టి ఈ ఓటీటీ ఛానల్స్ ద్వారానే మనం ప్లే చేసుకోవాలి. అదొకటి మీరు గమనించండి. సో దీనికి ఏంటంటే మనం ఇంకోటి ఏంటంటే విలేజ్లలో కూడా మనకి ఇది వస్తుందా లేదా సిటీలో ఉన్నది వస్తుందా అని అడుగుతున్నారు. సో కాదండి, కంపల్సరీగా మనకు ఎక్కడైతే 5G నెట్వర్క్ ఉంటుందో అలాంటి ప్రతి ఏరియాలో కూడా మనకి ఇది వస్తుంది.